అందరికీ నమస్కారం. ప్రతి స్త్రీ తన గృహాన్ని సుఖమయం, శాంతిమయం చేసుకోవాలంటే కొన్ని అలవాట్లను సరిచేసుకోవాలి. స్త్రీలు ఏ పనులు చేస్తే దేవీ దేవతలు, పితృదేవతల ఆశీర్వచనాలు కలిగి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయో, ఏ పనులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో చూద్దాం. కుటుంబంలోని స్త్రీలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. స్త్రీల ప్రవర్తన ఇంటి పురోగతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భర్త పురోగతిలో కూడా భార్య ప్రవర్తన ముఖ్య పాత్ర పోషిస్తుందని పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుటుంబం సుభిక్షంగా ఉండాలంటే ఇంట్లో మహిళలు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. లేదంటే ఆ అలవాట్లు ఇంటికి దారిద్ర్యాన్ని తెచ్చిపెడతాయి. ఇంట్లో పేదరికాన్ని నివారించడానికి వాస్తు ప్రకారం మహిళలు ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. రాత్రి పడుకునేటప్పుడు పడక గదిలో ఒక కాగితంలో కొంత రాళ్ల ఉప్పు వేసి పెట్టండి. ఉదయం లేచిన వెంటనే దానిని తీసుకువెళ్ళి బయట విసిరేయండి. అంటే ఎవరు మట్టని చోట దానిని పారవేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. రొట్టె చేసేటప్పుడు రొట్టె పెనం పైన కొన్ని పాల చుక్కలను చిలకరించండి. మొదటి రొట్టెని ఆవుకి తినిపించండి. గోమాతలో సమస్త దేవతలు ఉంటారు. ఇది చాలా మంచి ఉపాయం. ఎందరో ఈ ఉపాయాన్ని చేసి ఐశ్వర్యవంతులయ్యారు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. భర్త ఉన్నతి కోసం, సుఖంగా ఉండడం కోసం భార్య మధ్య మధ్యలో సుమంగళి వస్తువులను దానం చేస్తూ ఉండాలి. భర్త బయటకు వెళ్ళిన వెంటనే భార్య తలస్నానం చేయకూడదు. అలా చేస్తే భర్త ఉద్యోగంలో, శుభకార్యాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సాయంత్రం వేళ ఇంటికి చేరుకుంటుంది. ఇంటి లక్ష్మీదేవిగా భావించే స్త్రీలు ఆ సమయంలో అంటే సంధ్యా సమయంలో నిద్రపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి సూర్యాస్తమయంలో స్త్రీలు నిద్రించరాదు. మీ ఇంటికి సుమంగళీలు వస్తే వారిని ఖాళీగా పంపించకూడదు. బొట్టు పెట్టి సుమంగళి వస్తువులు అంటే పసుపు, కుంకుమలు, గాజులు ఉంటే రవికల బట్ట ఇచ్చి పంపించాలి. అలాగే వారు మీకన్నా పెద్దవారైతే వారి ఆశీర్వచనాలు పొందాలి. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలు సూర్యాస్తమయం తర్వాత తలస్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తలస్నానం చేస్తే ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. అలాగే అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ధన నష్టం కూడా జరుగుతుంది. హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి చేసేవారు పొరపాటున కూడా తల రుద్దుకోకూడదు. ఇలా చేస్తే భర్త ధన నష్టంతో పాటు అనేక రకాల సమస్యలతో బాధపడతాడు. అలాగే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కూడా పోతుంది. స్త్రీలు అమావాస్య రోజున తలస్నానం చేస్తే పితృదోషాలు ఏర్పడతాయి. స్త్రీలు గడప మీద కూర్చుని కబుర్లు చెప్పకూడదు. దీనివలన దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది. ప్రతి స్త్రీ తన వంటగదిలో ఒక్కటైనా సరే మట్టి పాత్రని ఉంచాలి. అలాగే రాగి, ఇత్తడి పాత్రలను కూడా ఉంచినట్లయితే ఇంట్లో స్త్రీలు ప్రశాంతంగా ఉంటారు. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో చేసే పూజలు మంచి ఫలితాలను ఇస్తాయి. అందువలన ప్రతి స్త్రీ సాయంత్రం తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీ ఆగమనం జరుగుతుంది. డబ్బు సమస్యలు తీరుతాయి. పండుగ రోజుల్లో ఎవరిని తిట్టకూడదు. అవి మనకు శాపాలుగా మారుతాయి. అలాగే పండుగ రోజుల్లో పేనులు దువ్వడం, కుక్కడం చేయకూడదు. ఇలా చేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లో తాండవం చేస్తుంది. ఆదివారం నాడు తులసి చెట్టుకు నీరు పోయకూడదు. అలాగే మంగళ, శుక్రవారాల్లో తప్పనిసరిగా ఇంట్లో మూలమూలల్లో ధూపం వేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం బయటకు వెళ్ళిపోతుంది. ధనలక్ష్మి ఆగమనం జరుగుతుంది. లక్ష్మి స్థిర నివాసం జరుగుతుంది. వంట చేసేటప్పుడు మహిళలు కోపం తెచ్చుకోకూడదు. అలాగే తిట్టుకుంటూ వండకూడదు. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవిని అవమానించినట్లయి ఆమె కోపానికి గురవుతారు. మహిళలు స్నానం చేయకుండా వంట చేయకూడదు. స్నానం చేయకుండా వంట చేస్తే ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. స్నానం చేసి వంట చేస్తే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. శని, మంగళవారాల్లో నువ్వులు, చెప్పులు, గుడ్లు, మిరియాలు కొని ఇంటికి తీసుకురాకూడదు. భర్త ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ బయటకు వెళ్తే అతను బయటకు వెళ్ళిన మరుక్షణమే తలుపులు వేయకూడదు. అలాగే అతను వెళ్ళిన వెంటనే స్నానం చేయకూడదు.
అతను వెళ్ళిన 5 నిమిషాల తర్వాత తలుపులు మూయాలి. అలాగే కొంతసేపటి తర్వాత స్నానం చేయాలి. లేకపోతే భర్తకు కార్యంలో చికాకులు ఏర్పడతాయి. హిందూ సంస్కృతిలో బొట్టు పెట్టుకోవడం ఒక సంస్కారం. ప్రతి స్త్రీ స్నానం చేసి వచ్చిన తరువాత ఈ శ్లోకాన్ని చదువుతూ బొట్టు పెట్టుకోవాలి. శ్లోకం: కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణే నాస్య శుభదం శాంతిరస్తు సదా మమ. ఈ శ్లోకాన్ని పఠించడం వలన భర్త ఆయుష్ పెరుగుతుంది. స్త్రీలు శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని వేసి మూట కట్టి ఆ మూటని పూజ గదిలో పెట్టి రోజు ఆ మూటకు అగరవత్తులు చూపిస్తూ ఉండాలి. పచ్చకర్పూరం చాలా శక్తివంతమైనది. లక్ష్మీనారాయణులు ఇద్దరికీ ఇష్టమైనది. ఇలా చేస్తే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది, సంపాదన రెట్టింపు అవుతుంది. పొద్దుపోయేలోపు ఇల్లు ఊడ్చుకోవాలి. పొద్దుపోయిన తర్వాత గోర్లు తీయకూడదు. పొద్దుపోకముందే వీధి గుమ్మంలో దీపం వెలిగించాలి. ప్రతి శుక్రవారం గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రతిరోజు తొలికుండ అన్నం తీసి కాకులకు పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వలన పితృదోషాలు పోతాయి. ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు ఆ అప్పును తీర్చిన తరువాత నేరుగా ఆ డబ్బును బీరువాలో పెట్టకూడదు. దానిని ఒక ఉప్పు డబ్బాలో పెట్టాలి. కొంతసేపటి తర్వాత దానిని తీసి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ డబ్బుకు ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.